మనకి ఏషియా కప్ సంబంధించి ఇండియా స్క్వాడ్ని అనౌన్స్ చేశారు కదా. సో దీని తర్వాత చూస్తే ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, అదేంది శుభ్మన్ గిల్ని ఎందుకు తీసుకున్నారు, శ్రేయస్ అయ్యర్ని ఎందుకు తీసుకోలేదు. మరి జైస్వాల్కి ఇంకా T20 ఫార్మాట్లో ఇంకా మంచి స్టాట్స్ ఉన్నాయి కదా, మరి అతన్ని ఎందుకు తీసుకోలేదు. సో ఇవే డౌట్స్ కదా అందరికీ. సో మరి దీన్ని కనుక ఒకసారి చూస్తే మనం మరి అతన్ని శుభ్మన్ గిల్ని తీసుకోవడం మాత్రమే కాదు, ఏకంగా మరి అతను వైస్ కెప్టెన్గా కూడా పెడతాం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఫ్యూచర్లో 3 ఫార్మాట్లకు కూడా మరి శుభ్మన్ గిల్లే కెప్టెన్గా ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మరి అంతకుముందు ఏం చెప్పారు మన సెలక్షన్ కమిటీ, మేము 3 ఫార్మాట్లు కూడా 3 డిఫరెంట్ కెప్టెన్లు పెట్టాలి అనుకుంటున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మరి వాళ్ళు ఏదైతే అనుకున్నారో మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎందుకు మారుతున్నారు అనేది కూడా అర్థం కావట్లా. సరే అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు, సూర్యకుమార్ యాదవ్ T20లకు అని చెప్పేసి, ఓడీలకు వచ్చేసరికి రోహిత్ శర్మ అని చెప్పి, టెస్టులకు వచ్చేసరికి శుభ్మన్ గిల్ అని చెప్పి 3 ఫార్మాట్లకి 3 డిఫరెంట్ కెప్టెన్లో. సో బాగానే ఉంది కదా. మరి ఇప్పుడు ఇంకో న్యూస్ నడుస్తుంది, ఇది శ్రేయస్ అయ్యర్ని ఓడే ఫార్మాట్ కెప్టెన్గా పెట్టాలని చెప్పి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఆల్రెడీ శుభ్మన్ గిల్ అక్కడ ఉన్నాడు కదా టెస్టుల్లో, సో అక్కడ ఉన్నాయొచ్చు కదా. మళ్ళీ ఏడుకు తీసుకొచ్చి మొన్నటిదాకా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఉంటే మరి ఇప్పుడు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ తీసేసి శుభ్మన్ గిల్కి ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ ఎక్కడా కూడా వీళ్ళకి ఒక మైండ్ సెట్ ఉన్నట్టు అనిపించట్లేదు నాకైతే. ఎందుకంటే కొన్ని రోజులేమో కొన్ని చేంజెస్ చేస్తారు, ఇంకొన్ని రోజులేమో వైస్ కెప్టెన్ చేంజెస్ చేసేస్తారు, ఇంకొన్ని రోజులేమో అసలు ఏకంగా కెప్టెన్లే మారుతూ ఉంటారు. అంటే ఇక్కడ వీళ్ళకి ఒక స్టాండర్డ్ మైండ్ సెట్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు అనిపిస్తుంది. సో మరి రీసెంట్గా చూస్తే మన వాళ్ళు ఏదో ICC ట్రోఫీలో మన టీం బాగుండటం వల్ల గెలుస్తున్నాం తప్ప మరి ఈ చేంజెస్ ఇటువంటి అర్థం పద్ధం లేనటువంటి చేంజెస్ ఏవైతే చేస్తున్నారో, సో ఇదే చేంజెస్ కనుక చేశారంటే ఖచ్చితంగా మరి మన టీం మంచిగుంది కాబట్టి సరిపోయింది, లేదు అంటే ఎప్పుడో తుప్పు పట్టిపోయేది. సో మరి ఏదైనా సరే మరి ఇప్పుడు దీని గురించి చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు అనమాట. మన ఎక్స్ క్రికెటర్స్ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఒక పక్క జైస్వాల్ చూస్తుంటే జైస్వాల్ T20 ఫార్మాట్లో జైస్వాల్ వేగంగా ఆడతాడా, లేదు అంటే శుభ్మన్ గిల్ వేగంగా ఆడతాడా. సో మరి మనకు తెలిసిందే కదా, శుభ్మన్ గిలే కదా, జైస్వాల్ ఫాస్ట్గా ఆడతాడు కదా. సో మరి శుభ్మన్ గిల్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు, ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. మరి దాని తర్వాత మరి శుభ్మన్ గిల్ని అతను పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని తీసుకుంటే మరి T20 ఫార్మాట్ అయిన IPLలో సాయి సుదర్శన్ కూడా ఉన్నాడు కదా. సో మరి సాయి సుదర్శన్ ఆరెంజ్గా బౌలర్గా ఉన్నాడు, మరి అతన్ని ఎందుకు తీసుకోలేదు. మరి ఇంకో పక్క చూస్తుంటేనో హర్షిత్ రాణా ఉన్నాడు, మరి హర్షిత్ రాణాని తీసుకున్నారు. మరి ప్రసిద్ధ్ కృష్ణ అదే T20 ఫార్మాట్లో ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు, మరి అతనికి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు. సో మరి ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ ఎక్కడా కూడా దొరకట్లేదు. సో చూద్దాం, మరి ఏషియా కప్ అంటే మరి ఈజీగా గెలిచేస్తాం, దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఈ టీం ఎంత ఎట్టున్నా సరే టీం మంచిగానే ఉంది, కాకపోతే ఈ ప్లేయర్స్ కొంతమంది లేరు అనేదే అందరి ఆవేదన. సో మరి ఓవరాల్గా మన టీం చూస్తుంటే బాగానే ఉంది, కాకపోతే మరి ఇప్పుడు పెద్ద పెద్ద టీమ్స్ ఏమీ లేవు కదా. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లేదంటే ఇంగ్లాండ్ ఇటువంటి టీమ్స్ ఉంటే కొంచెం ఆలోచించాలి. కానీ ఇప్పుడు మనకి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, సో ఈ టీంలే కాబట్టి సో ఈ స్క్వాడ్ని ఎవరిని అనౌన్స్ చేసినా పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనిపిస్తూ ఉంది.